ఎక్స్ట్రా జబర్దస్త్ डीजे टिल्लू पेरू विन्नी स्टाइल पेरू सोके मोही रतिरू कोट्टा तीन मार डीजे टिल्लू बट्टू बट्टू डीजे टिल्लू बट्टू बेस्टरा बेंची बट्टू बाक्सुल वलगेटू ఎవ్వరు గోల్ చేయొద్దు ప్రోగ్రామ్ 10 నిమిషాలు స్టార్ట్ అవుతుంది అర్థమైందా ప్రసాద్ లాస్ట్ టైం 116 తీసుకొని పనికిమాలి ప్రోగ్రామ్ పెట్టించావు ఈసారి మామూలుగా ఉండదు ఆడు మామూలు సింగర్ కాదు అర్థమైందా ఎవరన్నా నీకు ఏఆర్ రెహమాన్ తెలుసా తెలుసు దేవిశ్రీ ప్రసాద్ తెలుసా తెలుసు తమన్ తెలుసా తెలుసు ఆడెవడికి తెలియదు ఆడు పాట పాడితే ఉరుములు ఆడు పాట పాడితే మెరుపులు అరే బిల్లా అరే ప్రసాద్ మీరు సింగర్ ఆరా నువ్వేం చేసా చెప్పరాడికి మనం పాట వచ్చింది కదా దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి ఉంటది కదా మందేంటే వంకర బుద్ధి ఆ బుద్ధి తీసుకెళ్ళి పాటల్లో పెట్టారా అదేంటి ఇంకో పాట ఉంది కదా ఏది నీ కాళ్ళని పట్టుకు వదలని అన్నది పాట ఉందా అది మనమే కాళ్ళు పట్టుకున్నాం అండి వర్కౌట్ అయితే వేరేది వర్కౌట్ లేదు కానీ పాట అయింది ఏంటండి బాబు ఆడు ముందు స్కిట్ ఫ్రస్ట్రేషన్ అది మనోడు మామూలు సింగర్ కాదు ఆ మధ్యన అడిగా పాట వచ్చింది కదా తెలుసండి చాలా మంచి పాట ఎవడో వరస్ట్ గాడి పాట చెడగొట్టాడు అది ఈడే సరే లేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ మొదలు పెడతాం గట్టిగా తగులుకో ఆవిడ కోసం ఒకసారి పాడు మళ్ళీ కావు బతుకుల్లో లేచి పాడినట్టుంది ఆ పాట 16 బొక్క ఇస్తావు సార్ నువ్వు నీ టాలెంట్ ఇంకో పాట పాడు మంది అదిరిపోయి పాట నెంబర్ 2 అటే కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తదాస్తని పన్నెండు నేను 100 బాబు ఆ ఊర్లో పాట బాగా పాడితే పక్కడు పిన్నిసి పెడతాం మేము 100 రూపాయలు ఇద్దాం రే నువ్వు నిజంగా పాడేవా సింగర్ నువ్వు ఆస్కర్ వచ్చింది సార్ ఆ ఫీమేల్ వాయిస్ కి వచ్చిందా ఫీమేల్ వాయిస్ కాదండి మామూలుగా నా సింగింగ్ కే వచ్చింది వెళ్ళాను ఆస్కర్ వచ్చిందంటే మంచి సింగర్ అయి ఉంటాడు పాట పాడండి అన్నారు పాడిన తర్వాత ఇవ్వనన్నారు మళ్ళీ అక్కడ పాడిన పాట ఏంటి ఎక్కడైనా అదే అని ఉంటాడు నెక్స్ట్ పాట వింటారా కొట్టు మామూలు ఉండదు నెక్స్ట్ రెడీ మదిలో బడిలో గుడిలో శశివాదన నీ తలపే నాకిస్తే వాదన నాది నీకిస్తే వాదన మనిద్దరికి వాదన ఏ బడిలో గొడిలో ఒడిలో అడిలో కుడిలో వాదన లాస్ట్ టైం నువ్వు వచ్చి నీతో సాయంత్రం ఎగరేసి వెళ్ళిపోయావు ఫ్యాన్స్ వచ్చి కుక్కర్ కొట్టారు మమ్మల్ని అందరినీ ఏదో పాడు సార్ మ్యూజిక్ లేకుండా సరే బడిలో గుడిలో ఒడిలో వాదన నేను ఒంగోబెట్టి బాధన ఏంటి సార్ ఇలాంటి తీసుకొచ్చి 1000 రూపాయలు తీసుకున్నారు మామూలు కదండి బాబు మనకి ఇన్స్టాలో మామూలు అన్ఫాలోవర్స్ లేరు లాస్ట్
రాయే ఏటైనా రాయే ఏటైనా రాయే. ఏమంటే రాంప్రసాద్ గారు 1000 నోట్ల పదాలు ఇచ్చి లంగాలు వేసుకొని ఈయన తీసుకొచ్చారు. ఇది ఒక్కటే సరిగ్గా పాడట్లేదు. మనోడు ఏదో మిస్టేక్ సార్ తీసుకొచ్చి సింగర్ అంటావు సార్ మనోడు మిమిక్రీ చేస్తాడు, మీకైనా బాగా చేస్తాడు. చూద్దాం. ఫస్ట్ మీరు చేయండి సార్, మీరు బాగా చేస్తారంటారు కదా. ఊరం దత్త తీసుకోవడం అంటే జేబుల నుంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? ముందు వాయిస్ చెప్పి ఎవరితో చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి. కమాన్ మహేష్ బాబు గారు వాయిస్ యాస్ట్ చేయాలి. అన్నయ్య ఎంతమంది ఉన్నారు, నువ్వు అని అందరినీ వేసేద్దాం. ఎవరిని భాస్కర్ చిరంజీవి చేయమని మీరు చేయండి ఫస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం, ఈ సత్యనారాయణ మూర్తి నువ్వు చంపుతాడు అన్నది ఎంత నిజం. సింహంతో ఆట మా దేవుడితో వేట మొదలు పెట్టకూడదు. ఇప్పుడు చిరంజీవి గారి చెయ్యి. ఈ మిమిక్రీ ఇదంతా కాదు కానీ డాన్స్ లిటిల్ బిట్ ట్రై చేస్తాను సార్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఓయమ్మో ఓపనరకుమ్ము ఒళ్ళంతా తిన్నయనమ్ము ఏది అయ్యి బాబోయ్ సరే, ఇంత గొప్ప కళాకారుడు మన ఊర్లో ఉండాలి కాబట్టి దాన్ని పెళ్లి చేసుకో. నిన్నొక సాఫ్ట్వేర్ సుధీర్ని చేస్తాను, లేదా 3 monkeys అవుతావా? కాళీ సహస్రం నుంచి పెళ్లి చేస్తాను రా. సూపర్ అమ్మా. రే మనోడు పేమెంట్ ఇచ్చేయండి. పేమెంట్ ఎందుకు, మన ఊర్లో ఉంటాడు కదా, ఫ్రీగా చేయించుకుందాం. దా ఇంకో ప్రోగ్రామ్ ఉంది రాజమండ్రిలో, దా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం. ఎక్స్ట్రా జబర్దస్త్. అప్పుడే పేషెంట్లు కూడా ఫుల్ వచ్చారు. మా డాక్టర్ గారు రెడీ అవుతున్నారు. సార్ నేను ఈ హాస్పిటల్ గురించి చాలా విన్నాను. డాక్టర్ గారి స్పెషాలిటీ ఏంటి? డబ్బులు తీసుకోరా. డబ్బులు తీసుకోరా? మొత్తం గూగుల్ పే. అది కాదు సార్, డాక్టర్ గారు ఏం తీసుకుంటారు? సాయంత్రం అయితే క్వార్టర్ తీసుకుంటారు, ఆపరేషన్ అయితే ఆఫ్ తీసుకుంటారు బాత్ తో. అది కాదు సార్ నేను అడిగేది. సర్లే కానీ నాకు కొంచెం నీరసంగా ఉంది సార్, చెక్ చేయండి. బానే ఉన్నావు. లేదు సార్ నీరసంగా ఉంది. బానే ఉన్నావే. అరే బొక్కడా చెప్తే అర్థం కాదు, నీరసంగా ఉందనే. చూసి ఎంత ఎనర్జీ మాడుతున్నాడు, నీరసం అంటే మళ్ళీ. అవును మళ్ళా మనమాట పర్లేదా? ఈ ట్రీట్మెంట్ స్కిట్? ట్రీట్మెంట్ గురించి సార్. ట్రీట్మెంట్ సూపర్, మరి స్కిట్ పర్లేదు. రెండు తేడానే. అవును సార్, మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? డాక్టర్ కాలేక. ఏమన్నావు? మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ గానీ ఒక ఆర్థోపెడిక్ అయ్యాను అనుకో, రేపు మా పిల్లలు చెప్పుకోవడానికి ఆ పేరు తిరగతో రాయడం కష్టం కదా, అందుకని కాంపౌండర్ సింపుల్ గా చదివేసి అంతే. అర్థమైందా? అర్థమైంది సార్, అదే బాగుంటుంది. ఈ 200 తీసుకొని త్వరగా పంపించండి సార్. 200 వెళ్ళిపో. బయటికి కాదు, మరి గుజ్జు వస్తారు. డాక్టర్ గారు సాంగ్ వేయండి. సార్ మన ఏదో ప్రాబ్లం కొంచెం చూడండి. ప్రాబ్లం ఏంటి డాక్టర్? నా ఒళ్ళంతా వేడెక్కుతుంది డాక్టర్. ఒక్క నిమిషం ఈ వీడియోస్ చూడు డాక్టర్. యోగా, ఎక్సర్సైజ్, వర్కౌట్ అన్ని చేస్తే బాడీ హీట్ ఎక్కుతుంది అనమాట. డాక్టర్ నాలో లోపాలన్నీ బయటపడాలంటే ఏం చేయాలి? 2 పేజీలు డైలాగ్ రాసుకుని స్టేజ్ ఎక్కితే సరిపోతుంది, మొత్తం బయటపడిపోతాయి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా చల్లబడిపోతుంది. అవునా? తాయెత్తు ట్రీట్మెంట్ చేయరా? శాస్త్రం ముందు పుట్టిన తర్వాత సైన్స్ పుట్టింది. ఇప్పుడు అంతెందుకు, మన శాస్త్రం అంటే నమస్కారం. ఇప్పుడు షేక్ ఇవ్వను మరి ఇంకే వెళ్ళు, అదే తాయెత్తు పెట్టుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో, తగ్గిపోతుంది. అనవసరంగా వచ్చాడు. ఇంక నెక్స్ట్ కంపౌండర్. డాక్టర్ గారు నేను మందు మానేయాలి సార్, ఎందుకంటే మాకు ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను తాగేసిన తర్వాత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటే వాళ్ళు అందరు అందులో ఉన్నారు. వాళ్ళకి ఏవేవో మెసేజ్లు పెట్టేస్తున్నారు. నా ముందే పెడుతున్నావు కదా రూమ్ లో. సరే ఇట్రా. ఏం చేస్తారు సార్? ఒక్క నిమిషం. ఇరగదేష్టి పొరగదేష్టి నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎక్కడ పెట్టుకోవాలి? ఓ పంచి మందులో కట్ చేసుకో.
సార్ ఒక అతను యూఎస్ నుంచి వస్తున్నాడు సార్. యూఎస్ నుంచి మీ ట్రీట్మెంట్ కోసం పిలిపించా. నీ ప్రాబ్లం ఏంటి సార్? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి తెలుసు, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఆహా అర్థమైంది. ఇక్కడ కాదు, అది వేరే అది. ఓకే సార్, మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ లేదు. మరి ప్రాబ్లం చెప్పరా అన్న. సార్ నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు. ఎవరైనా పక్క లేకపోతే లేదా ఏంటది? ఒక్కడనే పడుకోబుద్ది కావట్లేదు సార్. రెండు దిండుని పట్టుకొని నలిపేస్తున్నాను సార్. ఒకటే తిండిని 3 4 అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే. అక్కడ కూర్చుని పెట్టు ముగ్గులో. మా ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి సార్. సార్ ఏంటి సార్ ఇది? మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇదేం ట్రీట్మెంట్ సార్? డాక్టర్ అంటే మెడిసిన్స్ ఉండవండి. శుద్రపూజ నుంచి పైనుంచి కాశ్మీర భీష్మర అన్నీ వచ్చి మొత్తం లోపలికి బయట తీసేస్తాం. రెడీ సార్. ఏంటి సార్ ఇది? ఏం చేస్తారు సార్ ఇది? రండి సార్, ఒకసారి కళ్ళు మూసుకోండి. సార్ ఏం పట్టుకో సార్? ఇదేనికి సార్ ఫ్లూట్ అది. సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? రెండిట్లు ఏది బాగుంది సార్? పైదే బాగుంది. మొత్తం కంట్రోల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంట్ గా వెళ్ళి నిప్పులు తీసుకురా. నిప్పులు దేనికి సార్? ఎక్కడ పెడతారు సార్? ఒళ్ళో పోస్తారు. ఏంటి సార్ ట్రీట్మెంట్ అని చెప్పని చూడండి సార్, ఎలా చేశారు? హోల్ ఇండియా అందగాండి సార్. నేను బయట ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారేంటి సార్? నిమ్మకాయ తీసుకో. ఏం చేయాలి దీన్ని? ఒక్కొక్క దానికి ఒక్కటి పట్టుకో. ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కటి. నిప్పులు తీసుకురా. పిచ్చాన పట్టింది ఏంటి సార్? ఏం డాక్టర్లు సార్ మీరు? సార్ అలా అనకూడదు. నడు దాని మీద నడు. దీని మీద నడాలా? నడు. ఎక్స్ట్రా జబర్దస్త్. నేను అందగాడ అంటే అరంసం వస్తాడు అనుకున్నా. లేదా బాగుంటావు. అంతమందికి ఒప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం. ఏంటి మరి మ్యాటర్? ఎవరైనా తగిలితే బాగున్నావు. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ. ఎల్లి తగులు. హలో, హాయ్. ఎక్కడ ఉంటారు? మా ఇంట్లో ఉంటాను. మీరేమనుకోకపోతే ఒక్క 5 minutes ఈ బ్యాగ్ చూస్తుంటారు. టాయిలెట్కి వెళ్ళొస్తా. మీరు ఏ గుడిలో ఉంటారండి? గుడి ఏంటండి? జనరల్లీ దేవతలు గుడిలో కదా ఉండేది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. పొగిడేది ఏంటండి? అది నిజం. కొంతమందిని చూస్తే బెటర్ అనిపిస్తుంది. హలో అమ్మా, ఆ అమ్మాయి నన్ను తప్ప ఎవరిని చేసుకో. అమ్మ అందంగా పుట్టడం నా తప్పు కాదు. సుధీర్ ఒక్కడే పీస్. హైబ్రిడ్ పిల్లగాడు.
ఎక్స్క్యూజ్ మీ, మీ సిమ్ కింద పడిపోయింది, సిమ్ వేసుకుని మాట. మీరేమనుకోకపోతే ఒక్క 5 minutes బ్యాగ్ చూస్తే మళ్ళీ వెళ్ళొత్తా. షుగరా ఏంటి? నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, చచ్చిపోతాను. ఆపండి, ఎప్పుడు ఇదే గోలనా? డైలీ తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర కూర్చోబెడతారు, ఏదో మాది ఫ్రెష్ లవ్ అన్నట్టుగా యాక్ట్ చేయమంటారు. నీతో యాక్ట్ చేసి 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 నా మతి పోయింది. నా వల్ల కాదు, నీతో యాక్ట్ చేయలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏంటో నాకే కర్మ. ఇదేంటి ఈ టైం లీడ్ ఫోన్ చేస్తున్నాడు? అన్న పైసలు ఇచ్చేస్తా అన్న. మా బామర్ది పెళ్ళని తీసుకున్నాను, 1,00,000 రూపాయలు అన్న, అంతే అన్న. 2 నెలలు ఇచ్చి అన్న, నెలలో ఇవ్వాలా? లేకపోతే చంపేస్తా అన్న, ప్లీజ్ అన్న. రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తానంటున్నాడు. ఏం చేయాలంటే అర్థం కావట్లేదు. ఎవడండి వెనకాల యూనిపోసింది? ఏదో తాగేస్తారు నైట్ అవగానే. ఆగు, స్టక్ అయిపోయింది. అమ్మా పాజా ప్లేనా? అమ్మ ప్లేలోనే ఉందా? ఉన్నాయి చెప్పండి రా, లేని చెప్పొద్దు. నువ్వు ఉన్న వేసే ఉంటుంది దాకా. రెడీ? ఏం సార్ టెన్షన్ చెప్పండి సార్. ఏదో నా ప్రాబ్లమ్స్ నాకు ఉండలేదు సార్. మీరు ఎవరు, మీ పని మీరు చూసుకోండి. మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ అనుకుంటే ఏంటంటే సాటి మనిషే కదా, అడుగుతున్నా చెప్పచ్చు. నా ప్రాబ్లం మీకు చెప్తే మీకు తీర్చేస్తారా, లేకపోతే తీరిపోద్దా? ప్రాబ్లం చెప్పండి. అరే నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నా సార్, మీకు ఏం చెప్పండి. సార్ ప్రాబ్లం చెప్పండి. మా బామర్ది పెళ్ళని చెప్పి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా సార్. ఆ 1,00,000 రూపాయలు నెలలోపు ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పని అన్నాడు సార్. కామెడీగా ఉందా? ఇంత చంపేస్తానన్నాడు సార్ అక్కడ. నన్ను 1,00,000 రూపాయలు ఇవ్వదే. 10 అడగండి. అరే రాంప్రసాద్, నీకు జోక్ చెప్తాను, గట్టిగా నవ్వద్దు, ఆఫీస్ లో డిస్టర్బ్ అవుతుంది. 1,00,000 రూపాయలు చంపేస్తానన్నాడు. ఒక 1,00,000 అకౌంట్ లో పడాలి అర్జెంట్ గా. 123 teluguindia.com. ఒకసారి జోక్ చెప్పాను, అవుతాను. 1,00,000 రూపాయలు చంపేస్తా. ఓకే రైట్. నాకు మీరు 1,00,000 ఎందుకు? 1,00,000 కదా సార్ ఇవ్వాలి అడిగి. అడిగి ఎవరికి 1,00,000 ఇవ్వాలి కదా? అడిగి ఇచ్చాను 1,00,000. 50,000 పెట్టి గోవాలండి. చాలా థ్యాంక్స్ సార్. పర్లేదు. థ్యాంక్స్ చెప్పుకుంటే అవదు. ఫోన్ చేయండి అర్జెంట్ గా, రమ్మనండి. ఒక్క నిమిషం సార్. హలో అవినాష్ గారు. ఏంటి? సారీ సార్. హలో అవినాష్ గారు. అరే అవినాష్, పీకో డబ్బులు ఇచ్చి కొట్టేవనా? నువ్వే డిసైడ్ చేసుకో. అన్నపూర్ణ స్టూడియోస్, జబర్దస్త్ ఫ్లోర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోజా గారు, నాగబాబు గారు, నెక్స్ట్ రష్మి అండ్ ఫ్రంట్ ఆఫ్ బాత్రూమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకొని ఓకే చెప్పుకోవడానికి ఏటీఎం లో డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకో. సారీ కరెంట్ ఆర్ సేవింగ్స్ ఎంటర్ యువర్ పిన్. 500s or 1000s? Direct 1 lakh. You have insufficient balance. Insufficient balance అంటే సీనుగా నడుదు. సీనుగా నా పేరు శ్రీశైలం, నేను చేస్తా రౌడీజం. వీధి దూకేటడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ. చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా. దోస్తీకి పైసలేవిరా పైసలేవిరా. నా గురించి నీకు తెలియదు. దౌడాలు వలుగుతాయి, అర్థమైందా? ఇప్పుడు వలుగుతాయి. బేక్ చంపేస్తా, అర్థమైందా? నువ్వు చంపేస్తుంటే భయపెట్టలేదు కానీ ఇలా చూస్తుంటే భయం వేస్తుంది. పైసలేవిరా.
వారం రోజుల పైసలు కావాలి లేకపోతే దీపు వారం ఏంటన్నా చెప్పింది అయిపోయి ఏదైనా ప్రాబ్లం అన్నా ఏటీఎం మిషన్ కూడా మోసం చేసి ఏమన్నాడు బాగా ఇచ్చాడు గట్టి ఇచ్చాడు కాకపోతే లక్షల గురించి చంపేస్తాడు మాట్లాడతారు సార్ డబ్బులు పడలేదు అక్కడ వచ్చి మొత్తం కొల్లబడిస్తాడు వారం రోజులు డబ్బులు మొత్తం చంపేస్తానని చెప్పారు అన్నాడు రామ్ ప్రసాద్ నీకు అవుతుందంటే అవుతుందని చెప్పాలి అంతేగాని హ్యాండ్ ఇవ్వదు కదా 2 లక్షలు కావాలి వేస్తావు 2 lakhs ఎందుకు సార్ 1 lakh ఇచ్చేస్తావు కదా 1 lakh తో గోవా కదా బ్యాంక్ అక్కడ బ్యాంక్ ఎంజాయ్ చెయ్యి హలో అవినాష్ అరే ఎక్కడున్నా పేరాయ్ అరే అవినాష్ చీప్ గా ఆర్డర్లు వస్తాయి మా క్యాబ్ లో రా క్యాబ్ డబ్బులు కూడా మేమే ఇస్తాం అది టైం రాని నొక్కుతాను నిన్ను సార్ డబ్బులు వచ్చుంటాయా నమ్మకం లేదా అలా నేను చూస్తాను మీరు రిలాక్స్ ఎంటర్ యువర్ పిన్ ఓకే 1000 or 2000 డైరెక్ట్ 2 lakhs you have minus 36 rupees దేవుడా అమ్మో సీన్ గారు వెళ్ళిపోయారు వచ్చంటే నా బాక్స్ బద్దలైపోద్ది సీన్ గారు పైసలు రెడీ చేయి ఈడు వచ్చి వారం రోజుల కల్లా సాయంత్రం చెప్పన్నాడు ఇచ్చారు గట్టి ఇచ్చారు సరే ఈసారి అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు డబ్బులు పడతాయని చెప్పన్నారు ఆడు వచ్చి చంపేస్తాడు సాయంత్రం కల్లా ఇవ్వకపోతే ఒక 1500 ఉన్నాయి మీ దగ్గర నేను వెళ్ళి తీసుకొస్తాను 1500 నేను ఇవ్వాలి మీరు 2 లక్షలు తీసుకొస్తాను అంతేనండి బ్యాంకాక్ మాత్రం వెళ్ళిపోతారు 1 లక్ష రూపాయలు తీసుకుని మసాలా చేయించుకుంటారు బట్ 1500 ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదు టూ మచ్ అండి బాబు ఎక్కడ వెళ్ళిపోతాను వద్దులండి వద్దు ఇంకెందుకు వద్దులండి 2 లక్షలు తీసుకొచ్చి సరే వెళ్ళాడు సార్ క్యాబ్ లో చెప్పు మనం కామెంట్ చేస్తాం చూస్తూనే ఉన్నారు నువ్వు పైసలు ఇస్తా అని చెప్తూనే ఉన్నావు చెప్పురా బాయ్ సాయంత్రం కలిసి తీసుకొస్తాను హలో ఇస్తాను ఇప్పుడు డబ్బులు ఏముంది నీకు ఫోన్ మాట్లాడుతుంది పైసలే వాడే ఇస్తాను పైసలు ఎక్స్ట్రా జబర్దస్త్ నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ మ్యాన్ గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నా సార్ మనం మీ అపాయింట్మెంట్ తీసుకున్నా కదా ఎస్ కొంచెం బిజీగా ఉన్నాయా ఏం సార్ ఏం కనిపెట్టారు కొత్తగా నేను కనిపెట్టానయ్యా ఏంటి సార్ అది ఈ ద్రవం వల్ల ఎదురు కోపం వస్తుంది అలా ఎలా వస్తా సార్ చెప్పాను కోపం వస్తుందని ఎన్ని వదిలేండి సార్ మీకు చెప్పాను కదా సార్ సినిమాలో ఒక 2-3 ఆఫర్లు వెయిటింగ్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి వైట్ అవ్వాలి ఎలాగా ఇది తాగండి ఏం సార్ తగ్గిపోద్ది ఒక 1 hour లో తగ్గిపోతుంది తగ్గిపోద్ది ఏంటి సార్ ఈ హీరో అంటున్నారు కదా బ్రహ్మద పోద్ది నార్మల్ అయిపోతారు మీరు సార్ ఏంటి సార్ ఏమనుకుంటారు సార్ సుధీర్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్ నా కోసం నేను మూసేద్దామనా ఆల్రెడీ హీరో సార్ నేను ఆల్రెడీ హాలీవుడ్ లో హీరోగా చేస్తున్నారా హాలీవుడ్ ఆల్రెడీ హీరోగా చేస్తున్నా ఇప్పుడు 3 సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ రెడీగా ఉన్నాయి సార్ మీ సినిమాలు చూడాలంటే గూగుల్లో www. ఏం కొట్టాలి www. ఎందుకు కొడతారు సార్ www. ఎందుకు మరి దేంట్లో ఉంటాయి మీ సినిమాలు ఉన్నాయి సార్ మన సినిమాలు చూసా ఈ డైనోసార్ సినిమాలు ఉంటారు మీరు అదే కదా తెలుగు సినిమా హీరోని సార్ నేను తెలుగు పెద్ద చూడయా అంత సంస్కృతం చూస్తా ఎప్పటివి కొంచెం త్వరగా ఒక 2-3 days లో కలర్ వచ్చేస్తే నేను షూటింగ్స్కి వెళ్ళిపోవచ్చు సార్ నేను ఏ కలర్ రెడ్ కావాలా బ్లూ కావాలా అంటే మన 2 కలర్లు ఉన్నాయా వైట్ అవ్వాలి సార్ వైట్ అవ్వాలా వైట్ వైట్ అయితే వాటర్ నేను ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను నైట్ టైం బయటికి వెళ్ళొద్దు పోద్దు మళ్ళీ కష్టం ఈ ఇంజెక్షన్ వేయగానే మీరు ఇంటికి వెళ్ళి కనీసం ఒక 24 hours రెస్ట్ తీసుకోవాలి పొరపాటు మీరు బయటికి వెళ్ళారంటే కలర్ పోతారు జాగ్రత్త నేను అంటే మీరు అనవసరం లేదు 3 days లో వచ్చేస్తా కదా సార్ కలర్ మామూలు కలర్ కాదు తట్టుకోలేవు వెళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ జాగ్రత్త అసిస్టెంట్ ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు చిన్న పని ఉంటే బయటకు సార్ ఏంటి సార్ ఏదో కనిపెడుతున్నారు ఈ మధ్యన ప్రజలందరూ అమ్మను మర్చిపోతున్నారయ్యా సో అమ్మను గుర్తించుకోవడం కోసం ప్రతి వాళ్ళకి మంచి మెడిసిన్ కనిపెట్టాను నమ్మంటారా తాగు అబ్బా అమ్మా అమ్మా చూసా గుర్తున్నాయా కొంచెం పర్ఫార్మెన్స్ బాగా చేసుకుంటే బాగున్నాం కొంచెం ఫస్ట్ అబ్బా అనేసావు
సార్ ఒకసారి ఇటు చూడండి సార్. ఏమైందే? జుట్టు పోయింది సార్. రావాలంటే ఏం చేయాలి? ఇలా పీకితే వచ్చేస్తాయా? అది కాదు సార్ నేను అనేది. కొత్త హెయిర్ రావాలా? కొత్త హెయిర్ రావాలంటే దీనికి ఒకటి ఉందయ్యా. ఏంటి సార్? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కరోనాకి ఒక మంచి మెడిసిన్ ఫార్ములా కనిపెట్టినాయా. ఏంటి సార్ అది? AMIU అంటే ఏంటి సార్? అన్ని మూసుకొని ఇంట్లో ఉండు, అన్ని మూసుకొని ఇంట్లో ఉండు. ఆడ మర్చిపోయాను, మొన్న ఒక హీరో వచ్చాడయా. హీరో రమ్మని చెప్పాను, వస్తే రమ్మని చెప్పు. మీ అపాయింట్మెంట్ కోసం బయట ఉన్నాడు సార్. తీసుకొచ్చి ఇది ఫస్ట్ హాస్పిటల్ కాదయ్యా. సుధీర్ హీరో. సుధీర్ గారు ఏమడిగా నేను మీకు? ఏమడిగారు? కలర్ అడిగా. వచ్చిందిగా. మీరేమిచ్చారు? బొచ్చు ఇచ్చారు. ఓ పంచే కట్ చేసి అమ్ముకో. ఏంటది? బొచ్చు. మీరే పేకండి. ఏంటి వచ్చే? నేను బొచ్చు పీకిన కనిపిస్తున్నా. నేను అమ్ముకున్న కనబడుతున్నానా? ఓ సారీ సుధీర్ సార్. ఏంటి సార్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్. దీనికి బొచ్చు కోసమా? సుధీర్ బొచ్చు పెట్టారు. సుధీర్ కొంచెం కన్ఫ్యూజ్ చేయొద్దు, ఏదో ఫార్ములా చిన్న తప్పు వచ్చి ఉంటుంది. ఫార్ములా చిన్న తప్ప? ఎస్. ఎక్కడున్నా ఏం అర్థం కావట్లేదు సార్. మొత్తం చూడండి సార్. ఇది తాగు అయిపోతుంది. తాగితే అయిపోద్దా? ఏం సార్ ఏం అవ్వలేదు? అయిపోయింది కప్పులేది, ఇదే అయిపోద్ది. ఏమనుకుంటున్నారు సార్? ఇంత ముందు బయట జనాలు అందరూ అచ్చో షారూక్ ఖాన్ లో ఉన్నా, అచ్చో షారూక్ ఖాన్ లో ఉన్నారు. ఇప్పుడేమన్నారు? బొచ్చులో ఉన్నాం అంటున్నారు. అలాగే ఉన్నావు, అలాగే ఉన్నావు. 4 days అయింది సార్ స్నానం చేసి. స్నానం నీళ్లు పోసుకుంటే మీటర్లు పెరుగుతుంది. ఇంకో 2 రోజులు అయితే పూలు కాయలు కాసేస్తామని భయంగా ఉంది. మంచి బిజినెస్ పెట్టుకో, పూలు కాయలు. సబ్బు పరిస్థితి ఏంటి? డబ్బులు గిబ్బులు లేవు. రోజుకి 4 డబ్బాలు షాంపూ అవుతుంది, 2 డబ్బాలు నూనె అవుతుంది. ఎంత వాడినా జిట్టేమో అప్పుడప్పుడు చిక్కు పడిపోతుంది. ఒక్క ఏంటి సార్ తగ్గిపోద్దా? చిక్కులు పోతాయి. మరి అది పేను. నువ్వు చూద్దు కానీ రోజు ఇంటికి వచ్చి పేలు ఉన్నాయా లేవా. సార్ ఏదో ఒకటి కనిపెట్టండి సార్. ఏదో ఒకటి కనిపెట్టండి సార్. కనిపెట్టడంలో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదురా నాకు. వేరే లెవెల్ ఇది. ఓ 3 days మా ల్యాబ్ లో ఉంటే మా పిల్లలు వచ్చి ఆడుకుంటారు. అప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఆడుకుంటారా? వచ్చు బాబాయ్ అని. సుధీర్ గారు సార్ ఓ పని చేయండి. ఏంటి సార్? జూకి ఎలుగుబంటిగా రెంట్కి వెళ్ళిపోండి. జూకి ఎలుగుబంటిగా రెంట్కి వెళ్ళిపోవాలి? ఏంటి జూలో మనుషులు తీసుకుంటారు సార్ రెంట్కి ఎలుగుబంటి లాగా? మన హైదరాబాద్ జూకి వెళ్ళారా? వెళ్ళాను సార్. ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ పెద్ద పుల్ ఉందా? పుల్ ఉంది. మన పేషెంట్ ఇంజిన్ చేతి పుల్ అయిపోయాడు. మనిషికి ఇంజక్షన్ వేస్తే పుల్ అయిపోయాడు. కొంచెం ఆడితే రాంగ్ ఇంజక్షన్ అయింది, అలాగే పుల్ అయిపోయాడు. మరి మామూలుగా ఎవడం మందు కనిపెట్టారా? ఆడికి చెప్పా మందు కనిపెట్టా రారా మనిషిలో మార్చేస్తానంటే లేదు జూలో ఉంది అన్నాడు. 2 లక్షలు శాలరీ ఇస్తున్నాడు, అక్కడ ఉండిపోయాడు. నువ్వు వెళ్తే నాకు తెలిసి మాట్లాడుతూ ఎలిమెంట్ కాబట్టి 5 లక్షలు ఇస్తారు నీకు. సార్ నా పరిస్థితి అర్థం కావట్లేదు సార్. 3 రోజులు లేదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి కూడా భయపడుతుంది సార్. మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి దానికి ఇంజక్షన్ ఇచ్చేద్దాం, ఇద్దరు అయిపోతారు. కష్టం, చాలా ఇంజక్షన్ చేయాలి అప్పుడు. వద్దులేండి సార్, ఆవిడ బాగుంటే చాలు, మనకి ఎందుకులే కానీ. అబ్బా ఎంత మంచోడే బొచ్చులో కూడా నువ్వు. సుధీర్ గారు టీ తాగుతారా? తాగుతాను సార్. ఇవ్వండి. బయటికి వెళ్ళి టీ పట్టండి మద్దరికి. సార్ బయటికి అంతా కుక్కలు కూడా భయపడుతున్నాయి సార్ నన్ను చూసి. నేను చూసి కుక్కలు కూడా భయపడతాయి. ఫస్ట్ టైం నేను చూసి భయపడుతున్నారు అందరూ. సార్ మీరు అలా మాట్లాడంటే నేను మీడియాని పిలుస్తా చెప్తున్నా. పిలిపిల్లు ఛాలెంజ్ వెయిట్ చేస్తున్నా నీ గురించే. ఎప్పుడు దొరుకుతావని. నా మాట విని కాముగా బొచ్చు పెరగకుండా టాబ్లెట్ ఇస్తాను, అందుకో ఆనండి అక్కడ కూర్చోండి. సార్ ఇప్పుడు 3 days ఒక్కనే ఉండాలి ఇక్కడ. పంచే ఒక్కొక్కటి పీక్కోండి వస్తా. నెక్స్ట్ ఎవడన్నా రమ్మని చెప్పు. సార్ నమస్కారం సార్. హాయ్ సనీ గారు, మీరు పెద్ద స్టార్ కదా? అవును సార్. ప్రాబ్లం ఏంటి? నాకు పెద్ద సినిమా వచ్చింది సార్, దాంట్లో హీరో వేషం ఇచ్చారు నాకు. బెటర్ కదా కూర్చో. సార్ ఏంటి సార్ ఆడి హీరో నమ్ముతారు, నేను హీరో నమ్మరా? అతను ఫేస్ చూడయా స్టార్స్ కనిపిస్తున్నాయి, బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, స్టార్స్ కనిపిస్తున్నాయి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏం చేయాలి? కొద్దిగా బ్యాగ్స్ ఉన్నాయి సార్, అవి తీయాలి. ఓ ఈ క్యారీ బ్యాగ్స్ తీయాలా? అవును సార్. అసిస్టెంట్ సార్ తీసుకుంటారా? రే నా మాట రే వద్దురా రే నా మాట ఏంట్రా? ఎవడు? మనం రీసెంట్ గా ఎలిగబండి తీసుకొచ్చామండి, దానికి ఇంజక్షన్ ఏమైనా అది మాట్లాడుతుంది. ఎలిగబండి మాట్లాడుతుందా? ఎలిగబండి మాట్లాడుతుంది. చేయించుకో నీకు ఉంటా తర్వాత నీకు తెలుస్తుంది తర్వాత. ఏమంటదిరా నేను హీరోనే అవుతా. సార్ ఒకసారి కళ్ళు మూసుకోండి సార్. ఇప్పుడు ఈ బ్యాగుల్లో మన లగేజ్ ఫిల్ చేసి సరిపోద్దండి. లగేజ్ ఏం ఫిల్ చేస్తారండి? మరి బ్యాగుల్లో లగేజ్ ఫిల్ చేస్తే కదా బ్యాగ్ లో తేలండి. ఓహో కవర్ అయిపోతాయా? కవర్ అయిపోతాయి. అలా బ్యాగ్కి వెళ్ళి బెడ్ లో పడుకోబెట్టి కొంచెంసేపు.
నేను ఎంత హీరో గారితో మాడుతుంటా. ఏం నన్ను హీరో గారు అన్నారు మీరు? సారీ బై మిస్టేక్. ఎలిబడితో మాడతాను. కమాన్ హీరో గారు. సైంటిస్ట్ గారు అవి బ్యాగ్ అన్ని పోయాయండి. బ్యాగ్ పోయాయి చూసావా? రే పప్ప వెనక్కి తిరిగి చూసుకోరా, వెనక్కి చూడు ఏమొచ్చిందో. సార్ తోకం సార్ వెనకాల మీకు ఇంజెక్షన్ కొంచెం రాంగ్ తేడా కొట్టిందండి. తోక వచ్చింది మీకు. తోకొస్తేలా మరి మాకు ఇక్కడ బొచ్చు వచ్చింది, మేమేం చెప్పాం మరి? కొంచెం ఇంజెక్షన్ రాంగ్ వల్ల ఆడికి బొచ్చు వచ్చింది, తోక వచ్చింది. ఆడి తోకలేదు నీకు బొచ్చు, రెండు కలిసి తోక బొచ్చులో ఉంటారు. కూర్చోండి. తోక ఇంకొచ్చింది సరిపోయింది, ముంగట వస్తే. కొత్త పేషెంట్ లో ఉన్నారు బయట ఒకటి ఉన్నారు సార్. వచ్చి మంచి టైం వేస్ట్ ఇప్పటికే. ఎలా కూర్చుంటావు? మోకాల మీద కూర్చో. అది మనం మందు కనిపెట్టిపోతున్నాం, మనుషుల మీద ప్రయోగిస్తున్నాం. అది వీడే కదా, వాడికి అన్ని చెప్పావు కదా, తేడా వస్తే మనకేం సంబంధం లేదు. హాయ్ అండి. నేను సైంటిస్ట్ ని. సైంటిస్ట్ అండి, ఏం చేస్తారు? సంతకాలు ఎడతాండ్రా. సైంటిస్ట్ అంటే నేను కొత్త కొత్త మందులు కనిపెడుతుంటాను, అది మనుషుల మీద ప్రయోగిస్తాను. అది కానీ సక్సెస్ అయిందనుకో నాకు పెద్ద పేరు వస్తుంది. నేను కూడా కనిపెడతాను తెలుసా? ఏం కనిపెట్టావు? నేను కళ్ళలో చూసి మీరు ఏం తిన్నారో చెప్పేస్తాను. చెప్పు. కలిపెద్ద చేయండి. చేసా. మీరు తోట కొడుతున్నారు కదా, నీకెలా తెలుసు? మూతి కడుక్కోలే. నీకు పెళ్ళైందా? పెళ్లి అయిందండి. ఎంతమంది పిల్లలు? 2 కావాలి పిల్లలు. ఏజ్ ఎంత? ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు. కవల పిల్లకి 7, 3 ఏంటి? వాళ్ళ పేర్లే కావాలి పిల్లలే. ఏంటి 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 ఏంటి? ఎండను పడి ఇచ్చాను కదా, ఒక గోళీ సోడా వేసుకుంటాను. అది రంగు సోడా గోలు సోడా కాదు బాబు, ఇది మైక్రోస్కోప్. చిన్న చిన్న కూడా పెద్ద కనబడతాయి. అయితే నువ్వు ఎక్కడున్నా కనిపెట్టేచ్చైతే. వెళ్ళరా, ఇక్కడ సంతకం పెట్టు. నేను పెట్టనే. పెట్టవయ్యా? పెట్టనే. పెట్టరా బాబు. నేను పెట్టనే. ఎందుకు పెట్టు? నీ సాని ఏలు ముద్ర. సో ఇప్పుడు నీకు చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. నీ మీద మందు ప్రయోగిస్తున్నాం, కొంచెం మత్తు ఉంటది. ఓకే, అదేట్రా సగం ఇంజెక్షన్ ఉంది, అప్పుడు పడుకుని పోయాటి. యాక్టింగ్ చేసా. వీడికి ఇంజెక్షన్ చేశాను, ఒక 5 minutes. వీడికి ఎక్కడెక్కడ ఏమేమి పెరుగుతాయో అటు. రండి సార్ కూర్చోండి. అవునరా మంత్రి మంత్రికి నేను డాక్టర్ గుర్తుపెట్టా. మన అరణ్య ప్రాంతానికి మన రాజా వారు బయటికి వెళ్తున్నారు. అర్జెంట్ ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయము. నల్ల గుర్రం తెల్ల గుర్రమా? నల్ల గుర్రం అయితే బాగా ఉంటుంది. అయితే నువ్వే రావాలదా? ఏంటి గుర్రమా? ఒరే ఆడికి ఇంజెక్షన్ చేసిన ఆడికి మైండ్ దొబ్బి రాజు అయిపోయాడు రా. సార్ నేను గుర్రం సార్, హీరో సార్, ఇండస్ట్రీ వెయిటింగ్. ఇప్పుడు కానీ ఆడు బయటికి రద్దు చేశారంటే మొత్తం మీడియాకి వస్తుంది. అప్పుడు జీవితంతో జూలు ఉండమే. ఏం చేస్తావు? ఒకసారి గుర్రం అంటే వెళ్ళిపో. రాయ గుర్రం కన్నా అయితే వంగమే బయటికి తీసుకెళ్ళి ఎవరిని? నన్నే. దీంతో పాటు చిన్న గుర్రాన్ని కూడా ప్రవేశపెట్టింది. చిన్న గుర్రమా? ఎల్రా బాబు, నీ తోక కావాలొద్దా? నీకు తీసేలొద్దా? తీసేయాలి. వెళ్ళి మరి బలిచాను గుర్రం. ఏటో 3 నెలలు ఇంట్లో కూర్చొని బాగా దిట్టంగా తిన్నట్టుంది ఇది. రాజావారు నాకు బోరు కొట్టాను. రాజావారు ఒక నిమిషం, మీకు విషయం చెప్పాలండి. ఏంటిది? పక్క రాజ్యం వారు మనకి యుద్ధం చేయడానికి వస్తున్నారట. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఒరే నేను కూర్చోబెట్టు, ఫాస్ట్ 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 కూర్చోబెట్టు. నేను బ్యాంకాక్ రాలేదా? అమ్మా ఇటు మళ్ళీ మామూలుగా అడుగు వచ్చాడు. నిజంగానే సైంటిస్ట్ అసలు? ఏం మాడుతున్నావయ్యా? ఇంటర్ చేశాను నేను, తెలుసా? ఇంటర్ చేశారా? ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయిపోయారు? మనం ఇంటర్ చేసి ఆర్టిస్ట్ అయిపోయి వాళ్ళకే. ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయ్యారు మీరు? సైంటిస్ట్ చదవని ఎప్పుడైతే కోరిక, అది ఇంటర్లో అయిపోయింది. మరి చదవాలంటే కదా, అవ్వట్లేదు. అంటే నేనే బోర్డు పెట్టుకొని చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని చిన్న చిన్న డొక్కులు డోళ్ళు బోర్డు పెట్టుకొని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని నీకు 3 రోజులు తీసే బాధ్యత నాది. అదేందా? నా ఫ్యూచర్ తాడుకున్నాను సార్. కెరియర్ ఇండస్ట్రీ వెయిటింగ్ సార్ నా కోసం. నా కోసం కూడా. ఏంటి తోక కోసమా? తోక కోసం కదా, నా కోసం. నా కోసం కూడా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉంటాం, మధ్యలో మధ్యలో ఉండడం వేస్ట్ కదా. అట్ట కాదు, తన్ను తినిపోవాలి ఇక్కడ. తోక తీసేయి. ఎక్స్ట్రా జబర్దస్త్. దూరంగా దూరంగానండి. మీరు కూడా ఇదే బ్రో దూరంగానండి. చెప్తా డైరెక్ట్ గారు వస్తున్నారు. ఇలా చెప్పాలంటుందండి లొకేషన్ వస్తే. నేను షూటింగ్ చూడడానికి ఎవడు రాడు ఇక్కడ. దీన్ని బట్టి అర్థమైపు ఉంటది మా హీరో అలాంటి మా డైరెక్టర్ అలాంటి మా డైరెక్టర్ గారు వస్తున్నారు. సినిమాలు చేసావు? మగధీరకి బాహుబలి 1, బాహుబలి 2 చేశాను సార్. ఓ అన్ని హిట్ సినిమాలు. మరి నా దగ్గర చేస్తున్నావు? ఓ ఫ్లాప్ సినిమా వర్క్ చేయాలని ఉంది సార్ నాకు.
అంటే నువ్వు ఫ్యూచర్ లో డైరెక్టర్ అయిపోతావు? పక్కా సార్, మంచి డైరెక్టర్ అవుతాను. సినిమా తీస్తావు? పక్కా. కథ ఏమన్నా? కథ ఏంటి సార్? ఫుల్ బాండెడ్ స్క్రిప్ట్ సార్. ఏంటంటే వైట్ పేపర్లు ఉన్నాయి? మూకీ సినిమా సార్, డైలాగులు ఉన్నాయి. వేరేదేమన్నా ఉందా? వేరేది ఉంది సార్. ఏంటి? దీని పార్ట్ 2 సార్. మీ ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ గా సార్? అవును. మీ సెకండ్ థర్డ్ ఎందుకు సార్ అంత ఫ్లాప్ అయింది? ఈ ఫస్ట్ సినిమా రిలీజ్ అవగానే ఇండస్ట్రీ మొత్తం జనాలందరూ సూపర్ హిట్ తీశారు. మళ్ళీ మనకి ఇలాంటి సినిమాలు కావాలి, ఇలాంటి సినిమాలు రావాలన్నారా? అవును. అందుకే అదే సినిమా మళ్ళీ 2 సార్లు తీశారు. సార్ మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? ఆర్జీవి. ఎందుకు సార్? ఆయన ఏం మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది అందులోని. నాకు కూడా ఆర్జీవి చాలా ఇష్టం సార్. ఏ ఆయన ఏం మాట్లాడినా నాకు అర్థం అవుతుంది సార్. నీకు ఇష్టమైన సినిమా ఏంటి? మగధీర సార్. మగధీరలో ఏమి ఇష్టం నీకు? 100 మంది ఫైట్ ఉంటాయి కదా సార్, చాలా ఇష్టం సార్. నాకు అది ఒక్కటే ఇష్టం ఉంటుంది. ఏం సార్? సినిమాకి అన్ని కోట్లు ఖర్చు పెట్టారే, 100 మంది ఫైట్ చిన్న బ్రిడ్జ్ మీద తెస్తే ఎలా ఉంటుంది చెప్పు? పాపం హీరో ఇట్టించాడు ఎలాగా అట్టించాలి, ఎంత ఇబ్బంది పడి ఉంటారు. లాస్ట్ సీన్ ఏంటి? క్లైమాక్స్ హీరో చచ్చిపోతాడు సార్. మార్చండి, హీరోని చంపండి. ఏ సార్? సరి మాట్లాడలా అమ్మాయి. సార్ హీరో గారు వస్తున్నారండి. మర్చిపోయి. హీరో గారు మంచి సాంగ్ వేసుకోండి. సార్ ఎవరు సార్ అతను? హీరో అయ్యా. ఫేస్ హెడ్స్ అంత చిరాకు ఉంది, జిడ్డుగా బద్ధకంగా ఉన్నాడు. మన సినిమా పేరే బద్ధకం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్యాకప్ ఎప్పుడు? మనం షార్ట్ గురించి చెప్పండి సార్. మన సీన్ లోకి ఇదిగో ఫ్యాన్స్ ఎవరైనా ఫోటోలు తీసుకొని రమ్మను. అవును సార్, ఎవరో ఫ్యాన్స్ వస్తున్నారు. పెద్ద ఫ్యాన్ సార్. అది మంచి డైలాగ్ సార్. మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఫోటో సార్. ఫోటోకి 200 లేవు సార్. ఎంత ఉన్నాయి? 50 రూపాయలండి సార్. సార్ 60 రూపాయలు ఇచ్చే. సార్ థ్యాంక్ యూ సార్. వెళ్ళు సార్. నాకు ఒక్క ఫోటో సార్ ప్లీజ్ సార్. 200 రూపాయలు. 200 సార్. ఇదిగోండి సార్. సార్ 500 ఉన్నాయి, చెడ్డ తీసుకుంటా. ముందు ఫోటో సార్. చెయ్యేసుకో. థ్యాంక్ యూ సార్. సార్ నా 300. చెయ్యేసాక భుజం మీద. టిఫిన్ ఆగిది. టిఫిన్ ఎక్కడ సార్? మీ చైర్ ఎక్కడ? టిఫిన్ ఎక్కడ సార్? మీరు టిఫిన్ పెట్టుకోండి సార్. ఇవ్వండి సార్. నేను పెట్టుకుంటాలే, మీరు వెళ్ళండి. మీరు టిఫిన్ చేయాలమ్మా మీరు. అదే టీ తీసుకురా ఫస్ట్. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నిన్ను కాదులే డైరెక్టర్ని. సార్ నేను డైరెక్టర్ సార్. ఓ టీ తీసుకురా ఫీల్ అయిపోతున్నావు నువ్వు? ప్రతి డైరెక్టర్ ఇంత టీ తెమ్మంటే ఫీల్ అయిపోతారు ఏంటో మరి. సరే కాఫీ తీసుకురా వెళ్ళు. ఆడేంట్రా నా కాఫీ తెమ్మంటాడు? ఏం చేస్తాను సార్? ఫీల్ వెళ్దండి. పల్లె నాకు కూడా పట్టరండి. బాబా ఫ్లాస్క్ ఇయ్యమ్మా. ఫ్లాస్కా? బాబు దీంట్లో షుగర్ లేదుగా, ఇంకో టీ తీసుకురా. ఏంటమ్మా? షార్ట్ రెడీ. వెళ్ళు. ఇంటికి పని చేస్తా సాయంత్రం. సార్ హీరోయిన్ ఎక్కడ సార్? ఒక తమన్నా, ఒక అనుష్క. ఏంది ఇలా అడ్డం పెడతారని మీరు? సారీ సార్. చూసుకోవాలి కదరా, హీరో గారికి ఇబ్బంది ఉంటుంది కదా. చూసుకుంటాను సార్. ఒకసారి హీరోయిన్ చూడాలి సార్. హీరోయిన్ ఏంటి? మన సాంగ్ ఏంట్రా? ఏంటి సార్ అంతర్దృంగా ఉంది? ఏంట్రా బ్యాంకాక్ లో మంచి ఫేమస్ మసాజా? కాదు, పోల్ డాన్స్. సార్ హీరో గారు ఏం లొకేషన్ ఫుడ్ ఎత్తుకుంటున్నాడు. హీరోయిన్ సార్. హీరోయిన్ నాకు నచ్చలేదు. ఏంటో మాకు దరిద్రంగా ఉంది, అసలు టేస్ట్ లేదా మీకు? హీరోయిన్ అంత వరస్ట్ గా ఉంటే ఎలా చేస్తాను నేను? నాకు నచ్చలేదు హీరోయిన్. హీరోయిన్ ఎక్కడ ఉంటుంది సార్? మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి మీద పువ్వులు ఎగరేస్తారు సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, కొంచెం ఆ లవ్ ఫీల్ లో ఉండాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా? రెడీ? అరే సారీ పూల పట్టు పట్టుకొస్తున్నాను సార్. యాక్షన్ మ్యూజిక్. సార్ పార్ట్ ఏంటంటే అది బ్రేక్ తర్వాత ఇద్దాం, ముందు మనం బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేకే సార్. సరే బ్రేక్. రే ఫుడ్ ఏదిరా? అదే చూస్తున్నాను సార్. వచ్చింది ఫుడ్ ఏం కనిపించట్లేదు. కనీసం వాటర్ బాటిల్ అన్నది ఏంట్రా? डायरेक्टर साहब, हाँ मेरा एक्सप्रेशन अच्छा है. आप और एक्सप्रेशन करना है. इतना पैसे में इतना ही मिलता. దండం తల్లి, ఈ డైలాగ్ ఒకటి చెప్తావు ఇండస్ట్రీ మొత్తం 5 ఏళ్ళు బతికేస్తాను. అరే వాటర్ లేమంటారా? ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ మాట్లాడుకోవద్దా? దూరంగా వెళ్ళండి. హలో, 14 బాటిల్ ఉన్నాయి, ఎంత చెప్పిన ఇస్తాం? 8:30 ఏందిరా? 9:30 ఇచ్చాక లాస్ట్ టైము. సరే 9 ఇచ్చే.
వెళ్ళి హీరో గారిని పిలు. వినబడిందా సార్? ఇప్పుడు మీరు కార్ లో ఎంట్రీ సార్ మీది. సరే వెళ్ళండి సార్. కార్ అక్కడ షార్ట్ లో పెట్టు. మీ దీంట్లో హీరోని పికప్ చేసుకొని రావాలి సార్. సరే. ఏంది అదేంటి సార్ మాట వస్తే బ్లూ కలర్ నాకు సెంటిమెంట్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మీ బాధ ఏంది? చేయరా మీరు? సరే వెళ్తాను. సరే అలా ఏమనట్లేదు. సరే హీరోయిన్ గారికి మన సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెనక్కి వెళ్ళి ఆయిల్ కూడా దుఃఖిస్తున్నాడు. పెట్రోల్ సార్ పదండి సార్, హీరో గారు సీన్ చెప్దాం. హీరోయిన్ రమ్మని చెప్పు. అరేదిరా యాక్చువల్ కార్ డ్రమ్ లో పట్టదే. డ్రమ్ ఏంట్రా? ఆ రొమాంటిక్ సీన్ చేద్దాం సార్. ఈ కార్ సీన్ రేపు చేద్దాం సార్. ఆ హీరో గారు ఎక్కడ ఉన్నానులే. ఏది రొమాంటిక్ సీన్? ఏది? మీ ఇద్దరు పడుకొని ఈ చాప్ మీద ఒక మంచి సాంగ్ వేస్తాం సార్. ఓకే యాక్షన్ మ్యూజిక్. ఏకాంత సేవ రేపింది జ్వాల डायरेक्टर साहब मेरा नेकलेस नहीं दिख रहा। నెక్లెస్ గయా? నెక్లెస్ లేకపోతే ఇంకా నాకు అర్థమైంది సార్. ఎక్కడ పోతుందో నాకు తెలుసు. ఏంది అనుమానిస్తున్నా? ఏంది అనుమానించడం కాదు సార్, నాకు తెలుసు ఎక్కడ ఉందో. ఇప్పుడు జోబీ కనుక చెక్ చేసి జోబీలో నెక్లెస్ దొరికితే షూటింగ్ ప్యాకప్ అయిపోద్ది, సినిమా బొక్కడిపోద్ది. వాడు షూటింగ్ ఆపేస్తానంటున్నాడు సార్. షూటింగ్ ఆపేడు అంటారు నెక్లెస్ లేకపోతే? మొత్తం దుబ్బేస్తుంది ఆడే సార్. అవునా? ఆ చాప, ఆ కారు, పెట్రోల్, కూరలు, చార్లు, ఆక నెక్లెస్. నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు త్వరగా. లాస్ట్ సెంటిమెంట్ సీన్ సార్. సెంటిమెంట్ సీనా? రెడీ. సెంటిమెంట్ సీన్ కరెక్టే. మీరు రాసుకుంటారండి డైలాగ్. వెళ్ళండి కొంచెం. ఈ ప్రాక్టీస్ లేకుండా నేను చేయను. వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఇది క్యారీ తెచ్చుకుని మొత్తం కూరలో చాలా ఇంటి పట్టుకుపోయాడు సార్. లైట్లు కారు అన్ని. కెమెరా ఏది? కెమెరా మోనిటర్ కూడా లేదు. अब क्या करना? ఇది అడుక్కో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.